హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను ఈరోజు టమాటా పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా చేస్తే కేవలం ఒక 15 to 20 మినిట్స్లో మనకి నోరూరించే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా ఇలా రెడ్గా ఉన్న టమాటాలని తీసుకొని 1-2 సార్లు వాటర్లో వాష్ చేసేసాక ఆ తడి అంతా పొయ్యేలాగా మనం నాప్కిన్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని కొంచెం పల్లి ఆయిల్ వేసేసి వీటిని కూడా మగ్గించుకోవాలి. టమాటాలన్నింటిని వేసేసి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గే లోపల మనము ఇంకొక కడాయి పెట్టుకొని కొన్ని మెంతులు అలాగే జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మాడిపోకూడదండి మెంతులు అనేటివి. సో ఇలా డ్రై రోస్ట్ అయ్యాక మనము ఇక్కడేమో టమాటాలని ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గిపోయి ఉంటాయి. మొత్తం అంతా కలిసిపోయేలాగా మరి ఒకసారి కలిపేసేసి పైన మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ఇవి 2-3 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర పొడి ఉందిగా అది, అలాగే కొన్ని ఎల్లిపాయలు, కొంచెం చింతపండును కూడా వేసేసి మొత్తం దగ్గరికి మగ్గించుకోవాలి. మొత్తం టమాటా అంతా మగ్గిపోయాక మన కారానికి తగ్గట్టు ఉప్పు కారం కూడా ఈ మగ్గిన టమాటాలను కూడా వేసేసి మనం కారాన్ని కూడా మగ్గించుకోవాలన్నమాట. కారం ఇలా టమాటాలతో పాటు మగ్గింది అంటే టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత దీన్ని చల్లారబెట్టాక ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి పోపు పెట్టి ఇంగువ తిరువాత అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. టమాటా పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇంగువ అనేది. సో ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ ఉందిగా అది కూడా వేసేసి ఫస్ట్ ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒక 5-10 మినిట్స్ లోపలే మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ అనేది మొత్తం పీల్ చేసుకొని మొత్తం ఇలా మనకి పచ్చడిని బాగా టేస్ట్ వచ్చేలాగా చేస్తుంది. సో ఇలా బాగా మగ్గిపోయాక మనకి నోరూరించే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతోటి రుచులతోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. ప్లీజ్